ఉమ్, చెయ్యకపోతే 3 ఏళ్ల తర్వాత చేస్తే ఉపయోగం లేదు. ఉమ్, ఇప్పుడు ప్రభుత్వ పార్టీ పరంగా తనకంటే ఒక దాన్ని ఏమంటారు అధికార మార్పిడి ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది. ఉమ్, ఆ అప్పట్లో జరిగిన గొడవలు ఏమి లేవు కదా, ఇప్పుడు అవును సాఫీగా అవును. సాగిపోతుంది. ఉమ్, వాస్తవంగా దాంట్లో చాలా సహనం వహించారు చంద్రబాబు అని చెప్పాలి. ఎందుకయ్యా ఉమ్, అంటే గతంలో అయితే కనుక మీకు అబ్జర్వ్ చేస్తే 14-19 మధ్యలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. లోకేష్ ని మంత్రిని చేసినప్పుడు సీఎం ఉమ్, అన్నటువంటిది. అట్లాగే ఉమ్, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును సీఎంగా లోకేష్ అని, లేదా లోకేష్ ని పార్టీ అధ్యక్షుడిగా పెట్టాలి, ఇట్లాంటిది అప్పట్లోనే వచ్చింది. ఉమ్, కానీ మీరు అప్పట్లో అబ్జర్వ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, లేదంటే గనక లోకేష్ ఈ పోస్ట్ తీసుకోవడం ఇష్టం లేనటువంటి వాళ్ళు సొంత పార్టీలోనే కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, తెలుగుదేశాన్ని అభిమానిస్తూ జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు ఆ రోజున తప్పు పట్టినటువంటిది ఉంది. ఆయన ఎవరు ఇట్లాంటి మాటలు ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవడాలు ఇవన్నీ చూసాం 14-19 ఉమ్, మధ్యలో. ఆ తర్వాత 19-24 మధ్యలో అది ఫ్లేరప్ అయి పతాక స్థాయికి కూడా చేరింది. ఉమ్, అయితే గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్లలో చూసుకుంటే అసలు ఇక జూనియర్ ఎన్టీఆర్ సీఎం, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు ఉమ్, లాంటి పదాలు మాట్లాడేవాడు ఎవడూ లేడు. ఇప్పుడు కంప్లీట్ ఇంకా క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఈవెన్ ఛాన్సే జూనియర్ లేదు. ఎన్టీఆర్ కూడా అప్పట్లో కాస్త ఊగినట్టు కనిపించింది. అవును. తర్వాతన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంప్లీట్ గా అసలు రాజకీయం తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలు, తన జీవితం తను అటు వెళ్ళిపోయాడు. ఆ ఉమ్, టైంలో జూనియర్ ఎన్టీఆర్ పోటీ అవుతాడు అన్నప్పుడు అతని చుట్టూ ఒక వల అల్లబడింది. ఉమ్. అంతవరకు ఎగబడి